చలికాలం వెళ్ళిపోయి మండే ఎండలు వచ్చేసాయి. చలికాలంలో కమలాకాయలు ఎక్కువ వస్తాయి కదా, సీజన్ అయితే అయిపోతుంది. ఎన్ని కేక్స్ చేసినా కమలాకాయ జ్యూస్తో చేసే కేక్ భలే టేస్ట్గా ఉంటుంది. సో ఈ రోజైతే కమలాకాయ జ్యూస్తో ఎటువంటి ఎసెన్స్ యూస్ చేయకుండా కేక్ అయితే ప్రిపేర్ చేశాను. దీనికోసం అయితే చక్కగా ముందు ఒక కుక్కర్ని అయితే పెట్టేసుకొని గ్యాస్ కట్ విజిల్ తీసేసి మూత పెట్టుకుని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. గిన్నెలోకి కమలాకాయని కొంచెం అయితే పీల్ని తురిమేసుకుని పక్కన పెట్టుకుని వేరే గిన్నెలోకి 2 గుడ్లని బ్రేక్ చేసి వేసుకుని బీట్ చేసుకోవాలి. బీటర్ లేకపోతే మిక్సీలో అయినా సరే గుడ్లు అలాగే 3/4 కప్పు పంచదారని యాడ్ చేసుకుని క్రీమీగా వచ్చే వరకు బీట్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ కమలాకాయలని జ్యూస్ తీసేసి ఆ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకుని 1/3 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత బీట్ చేసేసుకొని ఇందులో వచ్చేసి 1 కప్పు మైదాని జల్లించుకుని వేసుకోవాలన్నమాట. ఇలా జల్లించుకుని వేసుకుంటే ఉండలు లేకుండా పిండి బాగుంటుంది. తర్వాత నచ్చితే కొంచెం ఫుడ్ కలరు లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని 1 టీ స్పూను ముందు తురుము పెట్టుకున్న కమలాకాయ పీల్ కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ రాసేసుకొని బటర్ పేపర్ వేసేసుకొని చక్కగా బ్యాటర్ అంతా అందులో వేసేసుకొని ప్రీహీట్ అయిన దాంట్లో స్టాండ్ పెట్టుకొని ఈ బ్యాటర్ ఉన్న గిన్నె పెట్టేసి 40 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే కమ్మటి ఫ్లేవర్తో కమలాకాయ కేక్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ స్పంజీగా టేస్టీగా కేక్ మాత్రం రెడీ అయిందనమాట. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.